హాయ్ వ్యూవర్స్, నేను ఇప్పుడు మన బేబీ శ్రీవల్లి వాళ్ళ అత్తయ్య గారితో ఉన్నాను. వాళ్ళు 2 months బ్యాక్ ఇక్కడ కూకట్పల్లి బ్రాంచ్లో అడ్మిట్ అయ్యారు. వాళ్ళ ట్రీట్మెంట్ జరుగుతుంది. దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. తన అనుభవాలు ఎలా వచ్చారు, ఇక్కడికి ఏం జరిగింది, మిషన్ వర్క్ గురించి ఎలా తెలిసింది, సో తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఏంటండి పాప సమస్య ఏంటి, ఎలా తెలిసింది, ఇక్కడికి ఎలా ఫస్ట్ వచ్చారు? బాగా జ్వరం వచ్చింది సార్. 2 రోజులు డాక్టర్ కాడికి తీసుకెళ్ళాము. ఆయన ఒక ఇంజెక్షన్ వేసాడు. టానిక్ ఇవ్వలేదు, మామూలు జ్వరం అని చెప్పేసి ఇంజెక్షన్ వేసాడు. 3వ రోజు పొద్దున్నే కాళ్ళు లేవలేదు. కాళ్ళు ముందు రోజు సాయంత్రము నాన్న నేను మా అత్త కూర్చోంటే కొంచెం నాకు కాళ్ళు వంకరలు పడుతున్నాయి అని చెప్పింది సార్ ఫస్ట్ రోజు. కానీ మేము ఏమన్నా జ్వరం వల్ల అట్లా అయిందేమో అని, నొప్పులు ఉంటే అట్లా చెప్తుందేమో అనుకున్నాము. మళ్ళీ రోజు లేచి నడవలేకపోయింది. మళ్ళీ ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ బాటిల్స్ పెట్టారు. బాటిల్ పెట్టి ఇంజక్షన్లు వేసారు. అప్పుడు కొద్దిసేపు ప్లేస్ తిరిగింది సార్. కొంచెం తిరిగిన తర్వాత డాడీ వెళ్ళి చూసి, ఈమె నడిచేటప్పుడు చూసి హైపర్ యాక్షన్ పోతుంది కాలు, ఇదేదో మెదడుకి సంబంధించింది ఉన్నట్టుంది అని చెప్పి ఐడెంటిఫై చేసి ఇంటికి వచ్చి కార్ తీసుకుని పొద్దుటూరు వెళ్ళాం సార్. మాది పోర్మావిల్ల, కమ్మవారిపల్లె గ్రామము, కడప జిల్లా, బద్వేల్ తాలూకా, పోర్మావిల్ల మండలం సార్. ఇంకా మేము పొద్దుటూరు వెళ్ళాము. అక్కడ డాక్టర్ చూపిస్తే ఆయన IAS ఏదో చెప్పారు సార్, నాకు ఐడియా లేదు. అదే అయి ఉంటది అని చెప్పారు. అదే అని ఆయన చెప్పలేదు, అదే అయి ఉంటది అని చెప్పి కర్నూలు లిమ్స్ కి రాశారు. అక్కడికి వచ్చాము. స్కానింగ్లు అన్ని తీసి రక్త పరీక్షలు అన్ని చేసి వాళ్ళు ఇదే జబ్బు అని చెప్పి కన్ఫర్మ్ చేసి దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ICUలోకి తీసుకెళ్లారు సార్ పాపని. అక్కడే హాస్పిటల్లోనే చెప్పారు సార్, కాలు పీజు చేపించాలి అని చెప్పారు వాళ్ళు డాక్టర్స్. ఇంటికి వెళ్ళేసి ఒక 2 రోజులు ఇంటికాడ కూడా చేపించాం సార్ ఫిజియోథెరపీ. కొంచెం అన్న చూసి ఇది కరెక్ట్ కాదు, అక్కడ ఉంది, నేను కనుక్కుంటా అని చెప్పి హైదరాబాద్ వచ్చాడు. తమ్ముడు అన్న వచ్చారు. ఫస్ట్ తిరిగారంట. ఇక్కడ వేరే 2 ఉన్నాయంటే గానీ అంత బెస్ట్ లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళ అన్నకి బాగా నమ్మకం వచ్చిందంట, ఇక్కడ కంపల్సరీ బాగా అవుతుందని. ఇంకా తర్వాత మమ్మల్ని రమ్మన్నారు సార్. పిలిచడం జరిగింది. ఇంకొచ్చాము అన్న వాళ్ళ ఇంట్లో. 2 నెలలు ఉన్నాము అన్న దగ్గర. ఇది 3వ నెల. చాలా బెటర్ సార్. ఫస్ట్ అసలు ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోయేది కాలు. నేను చాలా బాధపడి రోజు ఏడ్చేదాన్ని. ఇంకా ఆకాశ్ సార్ కూడా నాకు ధైర్యం చెప్పిండు. ఫస్ట్ ఏం కాదు మేడం, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, బాగా వస్తుంది అని అందరు చెప్పేవాళ్ళు సార్. అందరు బాగా చూసుకుంటారు మమ్మల్ని. అయితే ఎవరు ఏమన్నారు, బాగా చూసుకుంటారు. ఇప్పుడు ఎలా ఉందండి పాపకి? ఇప్పుడు బాగుంది సార్. కొంచెం చాలా మంది చూసిన వాళ్ళంతా మా ఇంట్లో వరకు మా బంధువులు గాని చాలా మెచ్చుకుంటారు సార్. అంత వెనక్కి వెళ్ళిపోతుంది కదా సార్ కాలు. ఇప్పుడు నార్మల్ పొజిషన్ కి వచ్చిందంటే మేడం కూడా బాగా కష్టపడినారు సార్. ఆమెతో పాటు కళ్యాణి మేడం, సార్ కూడా చేశారు, ఆకాశ్ సార్ కూడా చేశారు కొద్ది రోజులు. ఇంకా సార్కి వేరే కేసులు ఉన్నాయి కదని మేడం చేస్తుంది. ఇక్కడ ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి సార్. మిషనరీ వాకింగ్ బాగా చాలా వరకు వర్కౌట్ అయితేనే చెప్తా సార్ నేను ఎవరికైనా. చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి. వచ్చి చూసి ఇక్కడ బాగా చేయించుకోవచ్చు సార్. పిల్లల వరకు ఇబ్బందే ఉండదు సార్. ఇలా బాత్రూమ్స్ కానీ నీట్నెస్ కానీ బాగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడికి రావడం వల్ల సెట్ అయిందని అనుకోవాలి సార్. మంచి జరిగిందని అనుకోవాలి భగవంతుడి దయ వల్ల. మిషన్ వాక్ రావడం వల్ల బాగా జరిగింది అని ఆమె ఖచ్చితంగా చెప్తున్నారు. సో చాలా మేలు జరిగింది సార్. లేకపోతే ఇంట్లో ఉంటే అట్లా చూసుకొని చాలా బాధపడతాం కదా సార్ చిన్నపిల్లలు. ఇక్కడ స్టాఫ్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు సార్. వీళ్ళందరూ బాగా మాట్లాడతారు నాతో. ఆకాశ్ సార్ అయితే ప్రతిరోజు బలిగిరిస్తారు, మా కాడికి వచ్చి మాట్లాడతారు. మాకు ఏదైనా సమస్య ఉన్నా సార్ ధైర్యం చెప్తారు. మేడం కూడా థ్యాంక్స్ చెప్తాను సార్. రోజు నేను అంతవరకు తెచ్చిందంటే మేడం కూడా చాలా కష్టపడ్డారు. మంచి మనసుతో చేశారు కాబట్టి అంత బాగా
వచ్చిందని నేను నమ్ముతా సార్, నేను మాత్రం 100%. మా డాడీ కూడా చూసారు వచ్చి మొన్న, చాలా బాగుందన్న. ముందు అసలు వాకింగ్ కూడా చేయాలన్నా ఆ పాప వణుకుతా ఉండింది సార్, ఒంట్లో శక్తి లేదు. అట్లా చిన్న చిన్నగా కొంచెం మెల్లగా పెంచుకుంటూ స్టెప్ బై స్టెప్ చేశారు సార్. మరీ హెవీగా లేకుండా చిన్నవి చేయించుకుంటూ అట్లా తీసుకెళ్లి ఇప్పుడు బాగా చేపిస్తున్నారు సార్. అట్లా చేపించారు. స్టార్టింగే ఎక్కువ చేపియలేదు, మామూలుగా ఆ పాప ఎంత చేయగలదో అంత ప్రెజర్ లేకుండా చేపించారు. ఆ టాలెంట్ బాగుంది సార్ ఇక్కడ. నేనైతే సంతోషంగా మా పాపకి నెల చేపించుకొని, మాకు అవకాశం ఉంటే ఇంకా నెల ఉండేవాళ్ళం సార్, కానీ మాకు అంత అవకాశం లేదు. ప్రయత్నించండి, మీకు అవసరమైతే చూడండి. స్టాఫ్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. సేవలు కూడా ఫోన్ నెంబర్ కూడా తీసుకెళ్తాం సార్. ఎందుకంటే ఇలాంటి ఎవరికైనా జరిగినా మేము చెప్పి కాంటాక్ట్ చేయించగలం, అక్కడ రెఫరెన్స్ ఇచ్చి అవసరమైతే పంపించగలం. సో ఖచ్చితంగా మీకు మరింత బాగా జరగాలి, పాప మరింత అభివృద్ధికి రావాలని కోరుకుంటున్నామండి. సరే, నమస్కారం, ధన్యవాదాలు. నమస్కారం.